Okay, very good afternoon to all. Once again, I recapitulate yesterday class. That is, yesterday we have discussed the subsidiary books. Namely, 8 kinds of subsidiary books are there. Number 1, cash book. Number 2, purchases book. Number 3, sales book. Number 4, purchase returns book. Number 5, sales returns book. Number 6, bills receivable book. Number 7, bills payable book. నెంబర్ 8 జర్నల్ ప్రాపర్. మరొకసారి చెప్తాను చూడండి. నగదు పుస్తకము, కొనుగోలు పుస్తకము, కొనుగోలు వాపసుల పుస్తకం, అమ్మకాల పుస్తకము, అమ్మకాల వాపసుల పుస్తకం, వసూలు బిల్లుల పుస్తకము, తర్వాత చెల్లింపు బిల్లుల పుస్తకం, అసలు చిట్టా, మొత్తము 8 సహాయక పుస్తకాలు ఉంటాయి. దీనిలో మనకు ముఖ్యమైనది ఏంటంటే నగదు పుస్తకము. ఆ నగదు పుస్తకంలో సాధారణ నగదు పుస్తకం ఉంటుంది, 2 వరుసల నగదు పుస్తకము, 3 వరుసల నగదు పుస్తకం. మనకు చాలా ప్రాధాన్యమైనటువంటిది ఏంటంటే 3 వరుసల నగదు పుస్తకము. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా చాలా ఇంపార్టెంట్. అయితే నిన్న మీకు ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేల్స్ బుక్. సేల్స్ బుక్ ఈస్ ద బుక్స్. సేల్స్ బుక్ ఈస్ ద బుక్ ఇన్ విచ్ ఓన్లీ credit sales will be recorded. Next, purchases book. Purchases book is the book only the credit purchases will be recorded. Next, purchase returns. Purchase returns book is the book in which only we will record the purchase returns. Then sales returns. Sales returns book is the book in which we will record only sales returns. Next, bills receivable book in which we record the only bills receivable. And bills payable book is the only book in which we will record the bills payable. And the last but not least, that is journal proper, in which we record, that is whenever we purchase the assets on credit basis, and closing entries and opening entries and adjustment entries. So this is the book in which ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. నగదు పుస్తకము కేవలము నగదు వ్యవహారాలను మాత్రమే నమోదు చేయాలి. అమ్మకాల పుస్తకము కేవలము అరువు అమ్మకాలను మాత్రమే నమోదు చేసే పుస్తకాన్ని అమ్మకాల పుస్తకం అంటాము. కొనుగోలు పుస్తకం కేవలము అరువు కొనుగోలు మాత్రమే నమోదు చేయ పుస్తకాన్ని కొనుగోలు పుస్తకం అంటాము. అమ్మకాల వాపసుల పుస్తకం కేవలం అమ్మకాల వాపసులు మాత్రమే నమోదు చేయ పుస్తకాన్ని అమ్మకాల వాపసుల పుస్తకం అని పేర్కొనవచ్చు. అదేవిధంగా కొనుగోలు వాపసుల పుస్తకం కేవలము కొనుగోలు వాపసులు మాత్రమే నమోదు చేయ పుస్తకాన్ని కొనుగోలు పుస్తకంగా పేర్కొనవచ్చు. నెక్స్ట్, వసూలు బిల్ల పుస్తకం కేవలం వచ్చినటువంటి వసూలు బిల్లు మాత్రమే నమోదు చేయాలి. తర్వాత చెల్లింపు బిల్ల పుస్తకము కేవలం చెల్లింపు బిల్లుకు మాత్రం సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చెల్లింపు బిల్ల పుస్తకంలో నమోదు చేయాలి. అసలు చిట్టాలో అరువు వ్యవహారాలు నమోదు చేయాలి. అరువుపై ఎప్పుడైనా ఆస్తులను అమ్మినా కొన్నా కానీ దీంట్లో నమోదు చేయాలి. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ పుస్తకము. దీనిలో ప్రారంభ పద్ధతులను నమోదు చేయవచ్చు, అదేవిధంగా ముగింపు పద్ధతులను నమోదు చేయవచ్చు. తర్వాత మనము అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే సర్దుబాటు పద్ధతులను కూడా నమోదు చేయొచ్చు. ఈ విధంగా నమోదు చేసే పుస్తకాన్ని మనం అసలు చిట్టా అంటాం. విద్యార్థులారా, నాకు తెలిసి మీకు అందరికీ కూడా ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఇప్పటికే, ఎందుకంటే నిన్న కూడా ఇదే క్లాస్ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఒకసారి దీన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనము క్యాష్ బుక్ నుంచి స్టార్ట్ చేద్దామని. క్యాష్ బుక్లో మొత్తం 3 రకాలు ఉంటాయి. ద క్యాష్ బుక్ హ్యాస్ 3 kinds of cash book is are the number 1 is the simple cash book, number 2 is cash book with discount column, number 3 is cash book with discount and bank column. మరొకసారి మీకు తెలుగులో చెప్తాను. ఈరోజు మనము చర్చించుకోబోయే అంశం ఏంటంటే నగదు పుస్తకము. ఆ నగదు పుస్తకమే ఏం చేస్తుందంటే ఇది మనకు చిట్టాగా మరియు ఆవర్జాగా కూడా ఉపయోగపడుతుంది. ఇట్ యాక్ట్స్ అండ్ ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ జర్నల్. ద క్యాష్ నార్మల్లీ ద క్యాష్ బుక్ కెన్ బి 3 kinds of cash book. వన్ ఈజ్ ద సింపుల్ క్యాష్ బుక్ అనేది సాధారణ నగదు పుస్తకము. రెండవది నగదు పుస్తకం డిస్కౌంట్ వరుసతో నగదు పుస్తకం. మూడవది డిస్కౌంట్ మరియు బ్యాంకు వరుసలతో నగదు పుస్తకం. ఈ చివరి పుస్తకం మనకు చాలా ప్రాధాన్యమైన పుస్తకము. ఇప్పుడు ఇంకోసారి మీకు ఏం చేస్తున్నానంటే సింపుల్ క్యాష్ బుక్ సాధారణ పుస్తకం. దీంట్లో
నగదు చెల్లింపును నగదు వసూలు మాత్రమే నమోదు చేయాలి. సాధారణ నగదు వసూలు ఏం చేయాలన్నా నగదు వసూలు మరియు నగదు చెల్లింపులు. I tell you in English, we record only cash receipts and cash payments in cash book. The pro forma of cash book. Heading is simple cash book. Debit side, top left corner DR, you write in bracket receipts, and top right corner CR, write in the bracket payments. Payments will be recorded right hand side, that is credit side. Receipts will be recorded debit side, that is DR side or receipts. Okay, my dear students, if you do not understand when I speak in English, please ask me, sir, say in Telugu. I will explain in Telugu also. Okay, but be clear and be confident in asking the doubts. Number one, pro forma, date, particulars, LF, amount. Same, date, particulars, LF, amount. This is the ఫార్మాట్ ఆఫ్ ది సింపుల్ క్యాష్ బుక్. సాధారణ నగదు పుస్తకం యొక్క నమూనా ఏంటంటే, ఫస్ట్ సాధారణ నగదు పుస్తకం, తేదీ, వివరాలు, ఆపూస, మొత్తం రూపాయలు. తేదీ, వివరాలు, ఆపూస, మొత్తం రూపాయలు. ఓకేనా? ఇప్పుడు ఒక సింపుల్ క్యాష్ బుక్కి ఒక ప్రాబ్లం చేద్దామని. ఆ ప్రాబ్లం మీకు నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. Yes, okay. Have you received the problem? Yes. We received, sir. Please respond. Okay, now I read the given problem, that is, enter the following transactions in simple cash book and post them into ledger. So here 2015 July 1st, balance of cash in hand. Balance of cash in hand. All of you, please take the pro forma. Pro forma you know very well, that is date, particulars, LF, amount. Date, particulars, LF, amount. So now I will explain each and everything. See, balance of cash in hand. How much rupees? 15,000. Cash always shows the debit balance. So you write at the debit side 2015 July 1st to balance brought down 15,000. Are you able to follow me? Yes or no? Yes, sir. Okay, fine. Yes, sir. Okay, fine. Next date is Sir. Yes. Yes, please. Okay, fine. July 8, purchased goods for cash from X for rupees 3,200. Purchased goods, what is the entry? Purchases account data to cash account. Cash is going outside or coming into business? Please respond. Going outside. Yes, please. Purchased goods for cash from X for rupees 3,200. X నుంచి 3,200కు సరుకు కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. Yes. So cash is going outside. We are paying or not? So payment comes. Paying, sir. Payment comes at what side? Debit side or credit side? Credit side, sir. Credit side. Very good. Credit side. Buy purchases 2015 July 8 rupees 3,200. My dear students, please remember, very simple problem. Just payments will be written at credit side, receipts will be written at debit side. So please remember and respond very fastly. If you follow me very fastly, I will move fastly. Okay. Yes, sir. Okay, fine. Next date is July 15. Sold goods for cash.
4,800 to Y. Whenever we sell the goods to anybody, shall we receive cash or anything? For cash we have sold. So shall we receive We cash? receive cash. Yes, very good. Cash receive, sir. Yes, fine. So what comes in debit? Receipts will be recorded at debit side. So what comes the debit side? Two sales. July 15, two sales, 4,800. ఇప్పుడు అమ్మకాలు, నగదు అమ్మకాలు అంటే నగదు సంస్థలోకి వస్తుంది. వచ్చే దానిని వాస్తవిక ఖాతా సూత్ర ప్రకారము డెబిట్ చేయాలి అంటే డెబిట్ వైపున రాయాలి. పోయేదాన్ని క్రెడిట్ చేయాలి అంటే క్రెడిట్ రాయాలి. అర్థమైంది. ఓకేనా? తెలుగులో చెప్తున్నాను. రైట్. సో టూ సేల్స్ 4,800. నెక్స్ట్ 15 అయిపోయింది నాన్న. నెక్స్ట్ డేట్ ఏంటి? 20. రిసీవ్డ్ కమిషన్ రూపీస్ 650, పెయిడ్ కమిషన్ 550. ఇక్కడ రెండు ఉన్నాయి. రిసీవ్డ్ కమిషన్ అంటే ఏంటి? వచ్చిన కమిషను. వచ్చిందంటే వస్తుంది కదా మన సంస్థలకి. సో దానికి ఏం రాస్తాం మనం? వచ్చేదాన్ని డెబిట్ సైడే కదా. ఎట్ వాట్ సైడ్ వి షల్ రైట్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్? డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్? డెబిట్ సైడ్. To commission 650. We also paid some commission rupees 550. At what side shall we record? We shall record it at credit side. Am I right? Yes or no? By commission 550. Next 28th July, paid to Satish on account of 7,150. Paid to Satish on account of 7,150. Paid means it is a payment or receipt? Payment. So payment means debit side or credit side? Payments will be recorded debit side or credit side? Credit side. Please say any one of you. Payments will be written credit side, that is by Satish 7,150. Next 31st, paid salary to the office clerk 1,000 and office rent 600. The sentence itself tells that paid salary. Paid means payment. Payment means credit side. Credit side means by office by salary 1,000. Rent is also paid by office rent 600. Once again, my dear students, I tell you very simple book and simple cash book. You just remember debit side, you write all the receipts received. You write in the credit side all the payments paid. డెబిట్ వైపున వచ్చిన నగదును, వచ్చిన వసూలను రాయండి. క్రెడిట్ వైపున చేసిన చెల్లింపులను రాయండి. ఓకే. సో దానిలో భాగంగానే మనం ఫస్ట్ 2 నిల్వ అని 15,000 రాసినాము. 2 అమ్మకాలు 4,800, 2 కమిషన్ 650, క్రెడిట్ సైడ్ వచ్చేసి బై కొనుగోళ్ళు 3,200, బై కమిషన్ 5,550, నాట్ 5,000, జస్ట్ సారీ 550, బై సతీష్ 7,150, బై సాలరీ 1,000 రూపాయలు, బై ఆఫీస్ రెంట్ 600. ఇప్పుడు ఏం చేస్తాం? వీ హ్యావ్ టు మేక్ ద బ్యాలెన్స్ ద అకౌంట్. లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్స్ చేస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఎట్ వాట్ సైడ్ ఈజ్ హయ్యర్, డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్? ప్లీజ్ రెస్పాండ్. డెబిట్ సైడ్. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్? Jaisi is there in the class? Abhishek? సిగ్నల్ వీక్ ఉంది సార్. సిగ్నల్ వీక్ ఉందా? సువర్ణ, ఎవరైనా ఒక రెస్పాండ్ కావాలి. చందు, ఆర్ యూ రెడీ? సరే, డెబిట్ వైపున 20,450 టోటల్ ఉంది. ఇదే మొత్తాన్ని రెండు వైపులా రాయండి. ఈ డెబిట్ వైపు టోటల్ నుంచి క్రెడిట్ వైపు ఉన్నటువంటి మొత్తాలను తీసివేయండి. తీసివేయగా మనకి ఏమొస్తుందంటే 7,950 రూపాయలు వస్తుంది. దానికి ఎదురుగానే జూలై 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయండి. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 1st వస్తుంది కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 7,950 రూపాయలు
రూ. 7,950 మనకు వచ్చేసింది. సో ఇక్కడ మనకు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి కానీ ఫస్ట్ మనం ఏం చేసినాము సింపుల్ క్యాష్ బుక్ను ప్రిపేర్ చేసాము. ఇంకెవరైనా డౌట్ ఉందా? సింపుల్ క్యాష్ బుక్ను ప్రిపేర్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు తెలుగులో చెప్తున్నా. మొదటగా 8 కాలమ్స్ తీసుకోండి. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్. సేమ్ డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, అమౌంట్. సో డెబిట్ వైపున వసూలు రాయండి, క్రెడిట్ వైపున చెల్లింపులు రాయండి. ఎవరికి చెల్లిస్తే దేనికోసం అయితే చెల్లిస్తామో వారి పేరు రాయండి, ఆ ఖర్చు పేరు రాయండి క్రెడిట్ వైపున. ఇంతకన్నా మీకు సులభంగా చెప్పే విధానం ఉండదు నాకు తెలిసి. డెబిట్ వైపున వచ్చేసి మనకు వసూలు రాయాలి. ఆ వసూళ్ళు ఏ విధంగా వస్తే ఎవరి నుంచి వస్తే వాళ్ళ పేర్లు మాత్రం డెబిట్ సైడ్ రాయాలి. తర్వాత డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉందా లెక్కించి ఎక్కువగా ఉన్న మొత్తాన్ని రెండు వైపులా రాసి ఆ రాసిన మొత్తం నుంచి క్రెడిట్ వైపు అంశాలను తీసివేయగా ఆ వచ్చిన దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ లేదా తేల్చిన నిల్వ అని తెలుగులో అయితే రాస్తాము. దాన్నే నెక్స్ట్ మంత్ ఫస్ట్కి ఏమవుతుందంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. దాన్నే తెచ్చిన నిల్వ అని కూడా చెప్తాం మనము. అది 7,950 ఉంది. ఇది క్యాష్ బుక్ అయిపోయింది. నెక్స్ట్ మీరు జనరల్గా లెడ్జర్ చేయమని చెప్పాడు. లెడ్జర్ అకౌంట్స్ అంటే ఏంటి? సేల్స్ అకౌంట్, కమిషన్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్, సతీష్ అకౌంట్, ఆఫీస్ రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇండివిజువల్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేసాం కదా. ఇది మీరు హోంవర్క్గా చేసుకొని రండి. ఇప్పుడు సింగిల్ కాలం క్యాష్ బుక్, సింపుల్ క్యాష్ బుక్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే 2 కాలం క్యాష్ బుక్ చెప్తాను. చెప్పండి. సిగ్నల్ ఉన్నారు. జాయిసీ, యూ అన్మ్యూట్ యువర్ మైక్, ప్లీజ్ స్పీక్. మిస్ జాయిసీ. సార్. నానా నువ్వు యూ మస్ట్ యాక్టివ్ ఇన్ ద క్లాస్ రూమ్. రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. ఐ డోంట్ స్కోల్డ్ యూ, ఐ డోంట్ బీట్ యూ. నేనేమో కొడతానా నిన్ను? ఏం కొట్టాను కదా. మీరు రెస్పాండ్ కావాలి నానా. సరే, ఇప్పుడు ఆ సాధారణ నగదు పుస్తకం అర్థమైందా? అర్థమైంది. ఓకే, సరే. 2 వరుసల నగదు పుస్తకం స్టార్ట్ చేద్దామరా మరి? చేద్దాం సార్. ఓకే నాన్న, వెరీ నైస్. నౌ we are going to talk about the cash book with discount column or 2 column cash book. Cash book with discount column or 2 column cash book. When the additional column for discount along with the cash column is provided on each side of the cash book, it is known as 2 column cash book. అంటే నగదు కాలంతో పాటు డిస్కౌంట్ కాలంను ఇరువైపులా మనము చేర్చినట్లయితే దాన్నే మనము 2 వరుసల నగదు పుస్తకం అంటారు తెలుగులో. ఇన్ ఇంగ్లీష్, వెన్ an additional column for discount along with the cash column is provided on each side of the cash book, it is known as the 2 column cash book. Is it clear, my dear students? Now, posting of 2 column cash book. Posting will be same as we have described in case of simple cash book. Each item of discount allowed appeared on the debit side of the cash book will be posted to the credit side of the respective personal account, and the total of discount column should be posted to the debit side of the discount account with words to sundry accounts, amount as per cash book. Similarly, each item of discount received appearing on the credit side of the cash book, the discount column will be posted to the debit of respective personal account, and the total of discount received column should be posted to the credit of discount account with the words by sundry accounts or by amount as per cash book. By amount as per cash book. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం నాన్న. 2 కాలం క్యాష్ బుక్ లా ఈరోజు 2 కాలం క్యాష్ బుక్ అయిపోతే రేపు మనం 3 కాలం క్యాష్ బుక్ చెప్పుకోవచ్చు.
Please wait 1 minute. Okay, now the second problem is going to be explained. See, you take the pro forma 2-column cash book heading, date, particulars, LF, discount column, cash column. Next, date, particulars, LF, discount and cash column. Please note it down very fastly. We will go by the each transaction and we will record it. June 1st, cash in hand. To balance 2015 June 1st, to balance brought down 8,900. Next, bought goods for cash. జూన్ 3న నగదుకు కొన్న సరుకు. అంటే మనం కొన్నప్పుడు నగదు కొన్నప్పుడు పేమెంట్ అవుతుందా రిసీట్ అవుతుందా చెప్పండి ఎవరైనా ఒకరు. పూజిత చెప్పు నాన్న. When we purchase the goods, it is payment or receipt? Okay, payment. Nobody is responding. June 3rd, buy purchase account 4,300. Next, 5th, June 5th, paid for wages. Buy wages account June 5th, 4,100 in cash column. 7th, withdrawn from bank for expenses. 7th రోజు ఎక్స్పెన్సెస్ కోసం విత్డ్రా చేయడం జరిగింది. అమౌంట్ ఈస్ రూపీస్ 7,500 టు బ్యాంక్ అకౌంట్ 7,500. 7,000 విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఎక్స్పెన్సెస్. బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు వస్తున్నాయా పోతున్నాయా? వస్తున్నాయి కాబట్టి డెబిటా క్రెడిటా? డెబిట్ సైడ్. సో కాబట్టి డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్, cash sales. Cash sales means cash is coming because when we sell the goods we will receive the cash. So receiving cash is debit side or credit side? And debit side. Debit side means to sales account 13,500. Next, 13th రోజు received cash from Banwari Lal 3,900. allowed him discount is 100 rupees. మనకు బన్వారీ లాల్ నుంచి వచ్చిన నగదు అంటే డెబిట్ సైడే కదా. సో కాబట్టి టు బన్వారీ లాల్ 3,900. డిస్కౌంట్ కాలంలో 100 రూపాయలు. యు రైట్ ఇట్ when we receive the cash, when we allow the discount at the debit side. Next, 15, purchase stationery from Ram on credit. Very important transaction ఇక్కడ. రాము నుంచి అరువుపై స్టేషనరీ కొనుగోలు. ఈ వ్యవహారం వస్తుందా అంటే రాదు. బికాస్ ఇట్ ఈస్ ఏ credit transaction. We should not record the credit transaction in the cash book. Okay. Next, paid for postage stamps. Paid means payment. Payment means credit side by postage. Next, amount introduced as a capital 5,000. Amount introduced means we have received the cash. Received means to capital debit side, that is 5,000. Next, 21st, received cash from Rajesh, allowed him discount 160. Again we have received cash. Received means debit side. Debit side means to Rajesh 160 discount 7,840 cash column. Next, paid cash for traveling expenses. By traveling expenses rupees 120. Next, 26, amount paid into bank 2,500. By bank account 2,500. Next, cash paid to A.S. Mukherjee, discount allowed by him. Paid means payment. Payment means credit side. How much he paid? 975. To whom he paid? To A.S. Mukherjee. So here by A.S. Mukherjee 25 rupees discount, 975. 975 is the cash column. Credit purchases from Muhammad Ali. Again you read very carefully. Credit purchases from Muhammad Ali. Muhammad Ali నుంచి అరువుపై కొనుగోలు అంటున్నారు. అరువు కొనుగోలు వస్తాయా నాన్న? రావు. ఇందులో నమోదు చేయకూడదు. ఓన్లీ నగదు వ్యవహారాలు మాత్రం, డిస్కౌంట్కి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే 2 వరుసల నగదు పుస్తకంలో నమోదు చేయాలి. డిస్కౌంట్ కాలంలో నగదుకు సంబంధించే నగదు చదవంలో. అది వచ్చిన నగదు అయితే డెబిట్స్ అయినా, చెల్లించిన నగదు అయితే క్రెడిట్స్ అయినా, ఇచ్చిన డిస్కౌంట్ అయితే డెబిట్స్ అయినా, వచ్చిన డిస్కౌంట్ అయితే క్రెడిట్స్ అయినా, ఈ 4 పాయింట్లు గుర్తుంచుకుంటే 2 వరుసల నగదు పుస్తకము పూర్తి చేయవచ్చు.
Next, salaries. By salaries 2,800. Cash purchases by purchases account 1,500. Next, deposited into bank all cash in excess of 2,000. So here by bank account amount deposited in excess of 2,000, that is rupees 26,245. Now just you take the total. Debit side is higher or credit side is higher? Debit side is higher. Debit side is higher is means receipts are more than the payments. అంటే వచ్చిన నగదు వచ్చిన వసూలైన వసూళ్లు కంటే వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. చెల్లింపుల కంటే వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 46,640, 46,640. దీని నుంచి తీసేస్తే మనకు వచ్చింది ఏంటంటే 2,000 ఇక్కడ. నెక్స్ట్ మనకు డిస్కౌంట్ కాలం ఉంది కదా, దీంట్లో డిస్కౌంట్ కాలం వెరీ సింపుల్ నాన్న. 100, 160, 260 టోటల్ వేసేసేయాలి ఇక్కడ. క్రెడిట్ సైడ్ కూడా 50 ప్లస్ 25, 75 టోటల్ వేసేసి చేసేసేయాలి. సో టు బ్యాలెన్స్ అనేసి 2,000 రాయాలి డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఏంది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,000. సో స్టేషనరీ పర్చేజ్ అండ్ క్రెడిట్ అండ్ క్రెడిట్ పర్చేజ్ హ్యావ్ నాట్ బీన్ రికార్డెడ్ in the cash book as these transactions do not involve any receipt or payment of cash. Have you understood? Stationery purchase on credit and credit purchases have not been recorded in the cash book as these transactions do not involve any receipt or payment of cash. ఇక్కడ స్టేషనరీ కొనుగోలు అదే విధంగా అరువు కొనుగోలు అనేటిది పై పుస్తకంలో నమోదు చేయలేదు. ఎందుకంటే దీనిలో ఎలాంటి నగదు చెల్లింపు కానీ నగదు వసూలు కానీ జరగలేదు కాబట్టి. అంటే దాని అర్థం ఏంటంటే అరువు వ్యవహారాలను మనము నగదు పుస్తకంలో నమోదు చేయకూడదు. ఎస్, ఐ హోప్ మై డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ I tell you in English as well as in Telugu. Today just now we have prepared the 2-column cash book. 2-column cash book, same procedure to be followed like simple cash book. You take a name of the book, that is 2-column cash book or discount column with cash. Just next you write a DR in the debit side, CR in the right hand top corner, that means payments. Left hand side receipts, right hand side payments, and you write all the cash payments only, cash receipts only in this 2-column cash book. Second point, and write only received discount as well as given discount or the allowed discount. ఈ 4 అంశాలను రాసేస్తే మనకు 2 వరుసల నగదు పుస్తకం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. తెలుగులో చెప్తాను చూడండి. డెబిట్స్ అయినా వచ్చిన నగదు, క్రెడిట్స్ అయినా చెల్లించిన నగదు, డెబిట్స్ అయినా ఇచ్చిన డిస్కౌంట్, క్రెడిట్స్ అయినా వచ్చిన డిస్కౌంట్, క్రెడిట్స్ అయినా వచ్చిన కమిషను, డెబిట్స్ అయినా ఇచ్చిన కమిషన్. సో ఇవన్నీ కూడా మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి ఈరోజు క్లాసు ఇంతటితోనే ముగిస్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే ఒక 2 minutesలో అడగండి. విత్ దట్ we will finish the class. Anybody? Please ask the doubt if you have any doubts. Abhishek? సార్ Any doubt? వినిపిస్తుంది? నో సార్. Okay, fine. Jaisi? No, sir. Chandu? No doubt, sir. Okay, Suvarna? No doubt, sir. Okay, Mr. Abhishek, you take a attendance screenshot, then you will send to me, and with this we are going to close the class. If any queries, and please ask me, otherwise I will end the meeting. I will close the meeting. Pujita, do you have any doubt? No. Okay, Mari, fine. Shall I close the class? And one more thing,
I am posting these videos on the YouTube channel. If you have free time, you look at the lectures and you will get a clarity. Okay, and you subscribe it, then you will get the updates and you will look at the videos if you miss the class also. Okay. Yes, sir. సరే నాన్న క్లోజ్ చేస్తున్నా మరి.